మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు లేని ఒక గ్రామం ఉన్నా తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని, అన్ని హామీలు పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల పాలనలో రోడ్లు, రేషన్ కార్డుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలు దాచుకున్న ఘనత బీఆర్ఎస్దేనే విమర్శించారు. కేటీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదని, తమపై విమర్శలు చేసే ముందు బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పది సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి లక్షలాది కోట్లు దోచుకొని దాచుకున్న ఘనత మీకు దక్కింది. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక ఒక యూనిఫామ్ వేలో, సిస్టమేటిక్ వేలో ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఓన్లీ మా ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకుంటే 33,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇది ఫస్ట్ ఫేజ్ లో దాదాపు మోర్ దెన్ 50% కంప్లీట్ అయ్యాయి. సెకండ్ ఫేజ్ లో కూడా మళ్ళీ ఇంకో 30,000 ఇండ్లు. అంటే నేను ఓన్లీ మెదక్ ఉమ్మడి జిల్లా గురించి చెప్తా ఉన్నాను. రాష్ట్రం మొత్తం ఏ గ్రామంలో ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇయ్యని ఘనత మీకు దక్కింది. అంటే ఇవన్నీ కూడా పేదవారికి సంబంధించింది. ఇది గమనించాలి.